ఆర్ వాయిస్, నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి యోగి సర్కార్ ఏం చేసినా కూడా ఒక సెన్సేషనలే. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుల్డోజర్ బాబాగా పేరు తెచ్చుకున్నారు. అక్రమ కట్టడాలు కట్టిన, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన ఏ మాత్రం కూడా ఆలోచించకుండా బుల్డోజర్ని ఎక్కించాడు. ఆ తర్వాత అక్కడున్న రౌడీలకు, గూండాలకు, ఈవిటీజర్లకు, అలాగే రాజకీయం ముసుగులో దందాలు చేసే వాళ్లకు చెక్ పెట్టేశాడు. యూపీలో బ్రతకడం కంటే చావడం మేలు అనుకొని వాళ్లకు వాళ్ళు పశ్చాత్తాప పడేలా చేశాడు. ఆ తర్వాత అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్టలో మోదీ ఏం చెప్తూ వచ్చాడో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎలాంటి ఆటంకం లేకుండా ప్రపంచం మొత్తం అయోధ్య వైపు చూసేలా చేశాడు. జ్ఞానవాపి విషయంలో అంతే అడుగులు ముందుకేస్తున్నాడు. ఇక రౌడీయిజం, గుండాయిజం కేల్కతం, దుకాన్ బంద్ అయిపోయింది. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంటూ ఆలోచనలు చేస్తూ చాలా పనులకు శంకుస్థాపనలు చేయడమే కాదు, చాలా విషయాల్లో లీడ్ తీసుకొని మొట్టమొదటగా ఉత్తరప్రదేశ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. అయోధ్యలో మనందరికీ తెలిసిన విషయమే సోలార్ విండ్ పవర్. ఇప్పుడు అయోధ్య సిటీ మొత్తం కూడా సోలార్ విండ్ పవర్ మీద నడుస్తుంది. దానికోసం అక్కడ ఒక సోలార్ స్టేషన్ని ఏర్పాటు చేశారు. ఆ సోలార్ స్టేషన్ ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతోటి సోలార్ విండ్ పవర్తోనే అయోధ్య నగరం మొత్తం కూడా విద్యుత్ కాంతులు వచ్చేలాగా చేశారు. ఇలాంటివి చేయాలంటే ఒక ప్రయోగాత్మకంగా ఉండాలి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ డేర్ కావాలి. ఏదైనా కొంచెం అటు ఇటు అయిందనుకో, అంత పెద్ద నగరానికి పవర్ సప్లై విషయంలో ఏదైనా జరిగితే ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శలు వస్తాయో అని ఆలోచించకుండా అక్కడ ఒక కొత్త ఆలోచన చేశారు. ఆ ఆలోచన ద్వారా అయోధ్య నగరం మొత్తం కూడా ఈరోజు సోలార్ విండ్ పవర్తో నడుస్తూ ఒక చరిత్ర సృష్టించిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మరొక ప్రయోగాత్మక నిర్ణయం తీసుకున్నారు యోగి ప్రభుత్వం. ఏంటి అనంటే, రాష్ట్ర వ్యాప్తంగా 100 న్యూ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రారంభించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 న్యూ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రారంభించబోతోంది ఒక్క ఉత్తరప్రదేశ్లో మాత్రమే. ఇది నిజంగా సెన్సేషనల్ అనే చెప్పాలి. ఒక పక్క నుంచి గ్యాస్ కొరత, గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, గ్యాస్ మీద వివిధ అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వస్తుంటే అవన్నీ పక్కన పెట్టేసి తాజాగా ఎస్టాబ్లిష్ చేయాలి, 100 బయోగ్యాస్ ప్లాంట్లను స్టార్ట్ చేయాలి అనే ఒక ఆలోచన తీసుకున్నారు. దీనికి సంబంధించి మిస్టర్ హర్దీప్ పూరి ప్రకటన కూడా చేశారు. దీనివల్ల గ్యాస్ కొరత అనేది ఉండదు. అంతేకాకుండా ఆవు పేడ, బర్రెపేడ ఇలాంటి వాటి అన్నిటితోటి బయోగ్యాస్ ఉత్పత్తి చేయడం వల్ల తక్కువ ఖర్చుతోటి ఎక్కువ మందికి గ్యాస్ సప్లై అవ్వడమే కాదు, ఏవైతే ఈ పశు పోషణ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా కొంత ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించి హర్దీప్ పూరి చాలా క్లియర్గా చెప్పాడు. డెవలప్మెంట్ దిశగా ఆలోచన చేసే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే ఇలాంటి ఆలోచనలు చేయగలుగుతాడు. ఒక్క స్టేట్లోనే ఇన్ని 100 బయోగ్యాస్ ప్లాంట్లు అనంటే అది కొంత డేర్తో కూడుకున్నది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో యోగినే ముందుంటాడు అనే విషయాన్ని కూడా చాలామంది చాలా క్లియర్గా చెప్పారు. చాలా క్లియర్గా యోగికి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, అభివృద్ధిని పక్కన పడేసి, రాష్ట్ర ప్రజల అవసరాలను పక్కన పడేసి, గూండాయిజం, రౌడీయిజం మీద ఉక్కుపాదం మోపుతున్నాం, బుల్డోజర్లు పెట్టి ఇల్లులు కూల్చేస్తున్నామని చాలా ప్రతిపక్షాలతో పాటు చాలామంది యోగిని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. కానీ కూల్చేసిన స్థలాలకు సంబంధించి పేదలకు ఇచ్చాడు. ఆ పేదల్లో హిందూ ముస్లిం భావజాలం లేదు. నిజంగా పేదవాడు ఎవరైనా సరే వాళ్లకు ఇల్లు కట్టించాడు. ఇక ఎప్పుడైతే చీడ పురుగులు తీసేయడం అయిపోతుందో అప్పుడు మందు కొట్టి దాన్ని డెవలప్ చేయాలి పంటని. సేమ్ ఇప్పుడు అదే చేస్తున్నాడు. పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఆ పెట్టుబడులతోటి కొంత యూపీని డెవలప్ చేయడంతో పాటు ఆధ్యాత్మిక స్టేట్గా మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి ఈరోజు అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ తర్వాత తిరుమల వెంకటేశ్వర స్వామి కంటే కూడా అత్యంత ప్రతిరోజు డబ్బులు అయోధ్య రామ్లల్లా ఆలయానికి వస్తున్నాయి. అక్కడ ప్రతిరోజు కొన్ని లక్షల మందికి అన్నదానం జరుగుతోంది. అక్కడ వ్యాపార వాణిజ్యం ఒక మిడిల్ క్లాస్ నుంచి పేదవాళ్ళ వరకు అక్కడ వ్యాపార వాణిజ్యాలు చేసుకోవడానికి డెవలప్ అయింది. అండ్ ఆ విధంగా డెవలప్ చేస్తూ వచ్చి ఇప్పుడు ఏవైతే క్షీణించిపోతాయో సౌరశక్తి కానీ విద్యుత్కి సంబంధించి, సౌరశక్తి అనేది ఎప్పటికీ ఉంటుంది కానీ విద్యుత్కి సంబంధించి సౌరశక్తిని ఉపయోగించుకొని విద్యుత్ని స్టేట్ మొత్తం ఇంప్లిమెంట్ చేయడానికి ఒక నగరంకి ఫస్ట్ స్టార్ట్ చేయడం, అలాగే గ్యాస్ కొరత ఏర్పడితే ముందస్తే రాష్ట్రంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు బయోగ్యాస్ ఉత్పత్తి చేయాలనుకోవడం, దానికోసం ప్లాంట్లను నిర్మించడం,
ఆ దిశగా అడుగులు వేయడం, ఇది యోగి మార్క్ రాజకీయం చేసే వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది, ఇంకే రాజకీయ నాయకుడికి కూడా సాధ్యం కాదు అంటూ సోషల్ మీడియాలో అయితే వార్తలు హల్చల్ అవుతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? యోగి మార్క్ రాజకీయం చేయడం మరే నేతకైనా సాధ్యం అనుకుంటున్నారా? ఈ బయోగ్యాస్ ప్లాంట్ కానీ అలాగే సోలార్ విండ్ పవర్ తోటి పవర్ జనరేట్ చేయడం కానీ, ఇవి రెండు యోగి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారనున్నాయి అనుకుంటున్నారు? ఇలాంటి ఆలోచనలు మిగిలిన రాష్ట్రాలు ఎందుకు చేయట్లేదు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.